హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్లోని మన మొదటి అంశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం శాసనసభలో ప్రోటెం స్పీకర్గా మాజీ ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ ఓవైసీని ఎంపిక చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన 101 మంది కొత్త ఎమ్మెల్యేలు హాజరు కాని భాజపా శాసనసభ్యులు 14వ తేదీకి సభను వాయిదా వేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన శాసనసభను శనివారం కొలువుదీరింది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన శాసనసభ్యుల్లో 101 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మజ్లిస్ సీనియర్ శాసనసభ్యుడైన అక్బరుద్దీన్ ఓవైసీ ఇతన్ని ప్రోటెం స్పీకర్గా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. 119 అసెంబ్లీ స్థానాలకు గత నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించి ఈ నెల 3వ తేదీన ఫలితాలు వెల్లడించగా కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి వివిధ శాఖలను కేటాయించారు. దీంట్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఇతని వద్ద పురపాలన, పట్టణాభివృద్ధి, సాధారణ పరిపాలన శాఖ, శాంతి భద్రతలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్నాయి. బట్టి విక్రమార్క ఇతని వద్ద ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ, ప్రణాళిక, విద్యుత్ శాఖలు బట్టి విక్రమార్కకు కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖను కేటాయించారు. రాజ నరసింహకి వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టరీ ఇచ్చారు. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతనికి రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను కేటాయించారు. దుద్దిల్ల శ్రీధర్బాబుకు ఐటీ శాఖ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ, గృహ నిర్మాణం, పౌర సంబంధాల శాఖ, పొన్నం ప్రభాకర్కి రవాణా, బీసీ సంక్షేమం, కొండా సురేఖకు అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖలు, అనసూయ సీతక్క ఈమెకు పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకి వ్యవసాయం, మార్కెటింగ్, చేనేత మంత్రిత్వ శాఖ, జూపల్లి కృష్ణారావుకి ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖలకు మంత్రులుగా కేటాయించారు. ఎవరికి కేటాయించిన శాఖలు విద్యాశాఖ, హోంశాఖ, న్యాయశాఖ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖలు, పశుసంవర్ధక శాఖలు, కార్మిక, మౌలిక వసతులు, పెట్టుబడులు మొదలైన శాఖల్ని ఇంతవరకు ఎవరికి కూడా కేటాయించలేదు. వీటిని ముఖ్యమంత్రి వద్దనే ఉంచుకున్నారు. ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీలో భాగంగా 2 గ్యారంటీలను నిన్న ప్రారంభించారు. వీటిలో మొదటిది మహాలక్ష్మి పథకము. ఈ పథకం ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగానే ఈ 6 గ్యారంటీలో మొదటి భాగంగా మొదటిది మహాలక్ష్మి పథకము. దీనిలో భాగంగా మహిళలందరికీ ఆర్టీసీ ప్రయాణము జెండా ఊపి ప్రారంభించారు. మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించగా ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి ఇక తెలంగాణను సంపూర్ణ సంక్షేమ రాజ్యంగా మారుస్తామంటూ వెల్లడించారు. దీనిలో 2వ గ్యారంటీ ఆరోగ్యశ్రీ. ఈ ఆరోగ్యశ్రీ అనేది పరిమితి 10 లక్షలకు పెంపు చేస్తూ శ్రీకారం చుట్టారు. ఇక తెలంగాణ అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి బారాస శాసనసభ పక్షనేతగా పార్టీ అధ్యక్షుడైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకగ్రీవకంగా ఎన్నికయ్యారు. పార్టీ పార్లమెంటరీ పక్షనేత కేశవరావు అధ్యక్షతన శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి 35 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కేసీఆర్కు శస్త్రచికిత్స దృష్ట్యా ఆయన వద్ద ఆసుపత్రిలో ఉన్న సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీ రామారావుతో పాటు వ్యక్తిగత కారణాలతో సికింద్రాబాద్, ముషీరాబాద్ ఎమ్మెల్యేలు పద్మారావు, ముఠాగోపాల్లు సమావేశానికి హాజరు కాలేదు. ఇక ఈ సమావేశంలో మాజీ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనసభా పక్షనేత కేసీఆరే ఉండాలంటూ ఏకవాక్యం తీర్మానం ప్రవేశపెట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అయిన కడియం శ్రీహరి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు బలపరిచారు. శాసనసభ పక్ష ఉపనేత ఇతర పదవులకు ఎంపిక బాధ్యతను కేసీఆర్కు అప్పగిస్తూ సమావేశంలో ఏకగ్రీవకంగా తీర్మానం చేయగా దానికి ఎమ్మెల్యేలు మద్దతు కూడా తెలిపారు. సమావేశం అనంతరం బారాస ఎమ్మెల్యేలంతా శాసనసభ ముందున్న తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
బారాస శాసనసభ పక్షనేతగా కేసీఆర్ను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ శాసనసభ పక్ష ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్కు శాసనసభ కార్యదర్శి అయిన నరసింహాచార్యులకు తెలిపారు. తాను అనివార్య కారణాల వల్ల శనివారం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంకు హాజరు కాలేకపోయానని తనకు మరో రోజు అవకాశం ఇవ్వాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు శనివారం రోజున శాసనసభ కార్యదర్శి అయిన నరసింహాచార్యులకు ఒక లేఖ ద్వారా విషయాన్ని తెలియజేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రామమందిరంని జనవరి 22, 2024 నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. తాజాగా ఈ మందిరంలోని గర్భగుడిలోని మూల విరాట్ను ప్రతిష్ఠించే పీఠం చిత్రాన్ని రామమందిర ట్రస్టు కార్యదర్శి చంపత్ రాయ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. గర్భగుడి నిర్మాణం దాదాపు పూర్తయింది. శ్రీరాముడిని ఈ స్థానంలోనే ప్రతిష్ఠించబోతున్నామంటూ ఈ గర్భాలయము పీఠం చిత్రాలను విడుదల చేశారు ఆలయ ట్రస్ట్ మెంబర్స్. వాతావరణ మార్పులపై పోరులో అభివృద్ధి చెందిన దేశాలే ముందడుగు వేయాలని భారత్ స్పష్టం చేసింది. శనివారం COP28 సదస్సులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రసంగించారు. భూతాపాన్ని కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్ చేస్తున్న కృషిని వివరించారు. 2005తో పోలిస్తే 2030 నాటికి కర్బన ఉద్గారాల స్థాయిని తగ్గిస్తామని చేసిన వాగ్దానాన్ని 2019లోనే పూర్తి చేశామంటూ COP28 సదస్సులో భారత్ ఉద్ఘాటించింది. వృద్ధాప్యంలో తనను కంటికి రెప్పలా చూసుకున్న వ్యక్తికి దత్తత తీసుకొని తన యావదాస్తిని ఇవ్వనున్నారంటూ ఓ బిలియనీరు స్విట్జర్లాండ్కు చెందిన నికోలస్ ప్యూచ్ $11 బిలియన్ల భారత కరెన్సీలో 97,000 కోట్ల ఆస్తిని వారికి దారదత్తం చేస్తానని అన్నారు. ప్రముఖ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ అయిన హెర్మోస్లో ఈయనకు 5-6% వాటాలున్నాయి. పెళ్లి కాకపోవడంతో ఆస్తినంతా గత కొన్నేళ్లుగా తన బాగోగులు చూసుకుంటున్న 51 ఏళ్ల సంరక్షకుడికి రాసి చేయారని ఆ దేశ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఓ నాయకత్వ బృందానికి ఏర్పాటు చేసుకుని చట్టపరంగా అతన్ని దత్తత తీసుకొనున్నారు. అమెరికాలోని కాన్సస్ రాష్ట్ర చట్టసభలో సెనేటర్ పదవికి మరొకసారి పోటీ పడాలని నిర్ణయించుకున్నట్లు డెమోక్రాటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ ఉషారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి సెనేటర్గా ఉన్న ఆమె పదవీకాలం జనవరితో ముగియనుంది. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన కాన్సస్ రాష్ట్ర సెనేట్లోకి మరోసారి ప్రవేశించాలని నిర్ణయించుకున్నానంటూ తన జీవితంలో సమాజ సేవ ఎంతో ముఖ్యమైందంటూ సెనేటర్గా ఉండి ప్రజలకు సేవ కొనసాగిస్తామంటూ ఉషా ఎక్స్లో పోస్ట్ చేశారు. 1973లో ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లిన ఒహాయోలో కొలంబస్లో ఈమె స్థిరపడింది. ప్రపంచ లీడర్గా భారత్ ఎదిగే అవకాశం ఉందంటూ భారత్ ఒక శక్తివంతమైన ఆర్థికాభివృద్ధికి రోల్ మోడల్గా ఎదిగింది. ఈ అభివృద్ధి రేటు వచ్చే దశాబ్దాల్లో కొనసాగే లీడర్గా ఎదిగే అవకాశం ఉన్నందున ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు అదృష్టవంతులంటూ టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గ్రంథి మల్లికార్జునరావు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం పూర్తయితే అభివృద్ధిలో భాగంగా మంచి భాగస్వామ్యం అవుతుందంటూ తెలిపారు. అవయవ వైఫల్యాలను ముప్పును ముందే పసిగట్టేసే సరికొత్త రక్త పరీక్ష సిద్ధం చేశారు. ఈ పరిశోధనలో భాగంగా 5,678 మంది పైన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఇందులో గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, మెదడు, రోగనిరోధక వ్యవస్థకు వంటి 11 అవయవాల వ్యవస్థలపైన దృష్టి సారించారు. ఇందులో వెల్లడైన అంశాలను ఒకసారి చూసినట్టయితే అవయవాల వార్ధక్య రేటును నిర్ధారించేందుకు రక్తంలో 5,000 ప్రోటీన్లను స్టాన్ఫర్డ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు పరిశీలించారు. అందులో సంబంధిత అవయవాల నుంచి వెలువడే 1000 ప్రోటీన్ల స్థాయి ఆధారంగా ఆయా భాగాల వయసు గుర్తించవచ్చని తెలిపారు. ఈ మేరకు రక్తపీడన అభివృద్ధి చేశారు. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసిన ఒక ఆలోచనను ఉపయోగించారు. శరీరంలో ఏదైనా అవయవానికి వేగంగా వయసు మీద పడుతుందో అన్నది ఈ పరీక్ష చెప్పేస్తుంది. సాధారణంగా గత వారం ఫలానా తేదీ ఏ రోజు వచ్చిందో చెప్పమంటే మనము వెంటనే ఫోన్లలో క్యాలెండర్లను తెరుస్తాం. కానీ 19 వేరువేరు క్యాలెండర్లలో తేదీలు ఏ రోజు వచ్చాయో కేవలం 1 నిమిషంలోనే చెప్తున్నాడు బీహార్కు చెందిన అభయ్ కుమార్ 30 సంవత్సరాల వ్యక్తి.
అలాగే 91 దేశాలకు చెందిన పాస్పోర్ట్లను వాటిపై ఉన్న చిహ్నాల ఆధారంగా ఒక్క నిమిషంలోనే గుర్తిస్తున్నారు. వైశాలి జిల్లా హాజీపూర్కు చెందిన ఈ యువకుడు అద్భుతమైన తన జ్ఞాపక శక్తితో ఇప్పటి వరకు 3 గిన్నిస్ రికార్డులను నెలకొల్పాడు. తండ్రి సహేంద్ర పాసవాన్ ప్రొఫెసర్లు కాగా తల్లి ప్రేమ్ శీలాకుమారి గృహిణి. 2016లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభయ్ పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి 2020 వరకు పనిచేశారు. తర్వాత వచ్చిన కోవిడ్ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తన జ్ఞాపక శక్తిని పదును పెట్టాడు. పలు రకాల పుస్తకాలు చదివాడు. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి విద్యార్థులకు జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే ప్రత్యేక తరగతులను ఉచితంగా నిర్వహిస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను కూడా రూపొందించారు. అస్సాంలోని తేజ్పూర్కు చెందిన మస్కులా ఖాన్ అనే విద్యార్థి వినూత్న ఈ బైక్ను రూపొందించారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడేలా తయారు చేసిన తన విద్యుత్ బైకును వండర్ బైక్ 250 అనే పేరును పెట్టాడు. ఈ ప్రత్యేక బైక్ కేవలం ₹8 ఖర్చుతోనే సుమారు 30 కిలోమీటర్ల ప్రయాణించగలదు. 30 కిలోల బరువున్న ఈ వాహనం 80 నుంచి 100 కిలోల బరువును మోయగలదు. 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. కరోనా ఉధృతి సమయంలో ఇంట్లోనే ఉండిపోయిన మస్కుల్ ఖాన్ ఈ సైకిల్ను తయారు చేశాడు. థియేటర్ ఆర్టిస్ట్, మోడల్, హీరోయిన్, ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న హుమా ఖురేషీ జేబా అన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో పుస్తకంతో రైటర్గా మారింది. రైటర్గా తన అనుభవాలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. ప్రపంచాన్ని కాపాడిన మహిళ కథ ఇది. సామాజిక కట్టుబాట్లకు అతీతంగా ఉన్న అన్ని వర్గాల వారి కోసం రాసిన పుస్తకం ఇది అంటూ ఖురేషీ తెలిపారు. నవరసాలలో హాస్యరసం తనకు కష్టం అంటుంది ఖురేషీ. ఆమె రాసిన హ్యూమర్ తనకు విపరీతంగా నవ్వు తెప్పించవచ్చు, ఇతరులు అసలే నవ్వకపోవచ్చు అంటూ జేబాతో పాటు ఎన్నో క్యారెక్టర్లు ఉన్నాయంటూ ఆ క్యారెక్టర్లు తనకు ఇష్టమని చెబుతున్నారు హుమా ఖురేషీ. హుమా ఖురేషీ రాసిన బుక్ పేరు జేబా అండ్ యాక్సిడెంటల్ సూపర్ హీరోస్ అనేది ట్యాగ్ లైన్. తెలంగాణ శాసనసభ ప్రోటెం స్పీకర్గా చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అయిన అక్బరుద్దీన్ ఓవైసీ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం ఉదయం 8:30 గంటలకు రాజ్భవన్ దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. జాతీయ గీతాప ఆలాపన అనంతరం అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్తో ప్రోటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించారు. హీరో రామ్ చరణ్కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు దక్కింది. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 2023 పాప్ గోల్డెన్ అవార్డ్స్లో గోల్డెన్ బాలీవుడ్ యాక్టర్గా నిలిచారు. ఈ విషయాన్ని పాప్ గోల్డెన్ కమిటీ అధికారికంగా వెల్లడించింది. RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్తో పాటు ఈ అవార్డు కోసం షారుఖ్ ఖాన్, దీపికా పదుకొన్, ఆదా శర్మ, విశేష్ బన్సల్, అర్జున్ మాథూర్, రిద్ధి డోగ్రా, రాశి ఖన్నా నామినేట్స్ దక్కించుకోగా ఫైనల్గా రామ్ చరణ్ వరించింది. ఇటీవల రామ్ చరణ్ ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ క్లాస్ ఆఫ్ యాక్టర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. తాజాగా గోల్డెన్ బాలీవుడ్ అవార్డుకు ఎంపిక కావడంతో ఆయన అభిమానులు ఖుషి అవుతున్నారు. దక్షిణాఫ్రికాతో భారత్ తొలి T20 నేడు రాత్రి 7:30 గంటల నుంచి ప్రసారమవుతుంది. సీనియర్ ఆటగాళ్లైన రోహిత్, విరాట్లు లేరు కానీ గాయంతో ఆల్రౌండర్ హార్దిక్ దూరమయ్యాడు. సాఫ్ట్ పేసర్ బుమ్రా విశ్రాంతిలో ఉండగా జట్టులో అంతా కుర్రాళ్లే. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో పొట్టి పరీక్షకు సిద్ధమైంది. టీమిండియా నేడు తొలి T20 సూర్యకుమార్ నేతృత్వంలో భారత జట్టుకు గట్టి సవాల్ తప్పదనుకుంటున్నారు. సొంత గడ్డపైన ఈ సఫారీ జట్టు విశ్వాసంతో బరిలోకి దిగుతుంది. దీనిలో దక్షిణాఫ్రికాతో ఆడిన గత 4 T20 సిరీస్లో భారత్ గెలిచినవి 2, మిగతా 2 డ్రాగా ముగిశాయి. డర్బన్లో జరిగిన 19 T20లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచినవి 8. ఛేదనలోనూ జట్లు అన్ని మ్యాచ్లు నెగ్గాయి. ఒక మ్యాచ్ టై కాగా 2 రద్దయ్యాయి. ఇక్కడ టాస్కు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చని చెప్తున్నారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన 3 T20 మ్యాచ్ల్లో తొలి ఇన్నింగ్స్ 190 లేదా అంతకన్నా ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం కురిసే జల్లుల మధ్య పిచ్ నుంచి ఫాస్ట్ బౌలర్లు సహకారం లభించవచ్చంటూ ఈ మ్యాచ్కు వర్షం ముప్పు తక్కువే ఉందంటూ వ్యక్తం చేశారు. తుది జట్టుకు భారత్ తరపు నుంచి
యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, శ్రేయాస్, సూర్యకుమార్, రింకు సింగ్, జితేష్ శర్మ, జడేజా, దీపక్ చాహర్, రవి బిష్నోయ్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేష్. దక్షిణాఫ్రికా జట్టు నుంచి హెండర్క్, బ్రిడ్జ్కి, మార్క్రమ్, క్లాసెన్, మిల్లర్, ఫెరీరా, జాన్సన్, కేశవ్, మహారాజ్, కొయెడ్జీ, నంద్రీబర్గర్, షంసి వారు మొదలైన వారు ఈ T20లో జట్టు మెంబర్లుగా ఉన్నారు. ఇక తెలుగమ్మాయి పడాల రూపాదేవి వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్ ఐవాస్లో స్వర్ణం సాధించింది. థాయిలాండ్లో జరిగిన ఈ పోటీల్లో వీల్ చైర్ బ్యాడ్మింటన్ డబుల్స్లో పల్లవి కర్ణాటకతో కలిసి ఆమె పసిడి పథకం అందుకుంది. ఇటీవల ఉగాండాలో జరిగిన టోర్నీలో రూపక సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్లో రజత పథకాలు సాధించింది. వచ్చే ఏడాది పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్కు ఆమె అర్హత సాధించింది. శ్రీకాకుళం జిల్లా సిగాడాం మండలం సంత ఉరిటి గ్రామానికి చెందిన రూప అంతర్జాతీయ పోటీ పడేందుకు ఆమె రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు 3 లక్షల ఆర్థిక సహాయం చేశారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ పరాజయం పాలైంది వరుసగా 3వ మ్యాచ్లో. శనివారం ఆ జట్టు 33-48తో యూపీ యోధాస్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి యూపీ దూకుడుగా ఆడింది. సురేందర్ గిల్ 14 అదరగొట్టి టైటాన్స్ను ఆల్రౌండర్ చేసిన యోధాస్ 10-3తో ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ విధంగా మరో మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 38-32తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. ఈ మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శన స్టీలర్స్ విరామ సమయానికి 27-13తో నిలిచింది. బ్రేక్ తర్వాత బుల్స్ పుంజుకుంది. కానీ హర్యానా జోరు కొనసాగించి విజయాన్ని సొంతం చేసుకుంది. వినయ్ 8, సిద్ధార్థ్ దేశాయ్ 7, జయదీప్ దహియా 6 జట్టు గెలుపులో కీలకమయ్యారు. బెంగళూరు తరపున భారత్ 14 సత్తా చాటింది. ప్రో కబడ్డీ లీగ్లో ఈనాడు జరిగే మ్యాచ్లు బెంగాల్ వర్సెస్ తమిళ్ తలైవాస్ రాత్రి 8 గంటల నుంచి, ఢిల్లీ హర్యానా స్టీలర్స్ రాత్రి 9 గంటల నుంచి ఈ ప్రో కబడ్డీ సీజన్ 10లో ఈరోజు జరిగే మ్యాచ్లు. ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు అలీసా హెలీ కొత్త కెప్టెన్గా నియమితురాలైంది. అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించనుంది. ప్రస్తుత కెప్టెన్ మెగ్ లానింగ్ క్రికెట్కు వీలుకోడు పలకడంతో ఆమె స్థానంలో అలీసాను క్రికెట్ ఆస్ట్రేలియా సారథిగా నియమించింది. మెగ్లానింగ్ గైర్హాజరుతో జట్టును నడిపించిన అనుభవం హీలీకి ఉంది. డిసెంబర్ 21న ఆరంభమయ్యే భారత్ పర్యటనే సారథిగా అలీసాకు మొదటిది. ఈ పర్యటనలో ఆసీస్ ఏకైక టెస్టుతో పాటు 3 వన్డేలు T20లో ఆడనుంది. తమతో సిరీస్ కోసం స్పిన్ పిచ్చులు తయారు చేస్తే భారత జట్టు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ తెలిపారు. ఇంగ్లాండ్తో భారత మహిళల T20 రెండవది కూడా జరిగింది. దీంట్లో భారత్ తిరిగి ఓటమి పాలైంది. సిరీస్ ఇంగ్లాండ్దే. బ్యాట్తో ఘోరమయంగా విఫలమైన భారత మహిళల జట్టు మరో ఓటమి. శనివారం జరిగిన రెండో T20లో 4 వికెట్ల తేడాతో భారత్ను ఓడించిన ఇంగ్లాండు మరో మ్యాచ్లో మిగిలి ఉండగానే సిరీస్ చేజిక్కించుకుంది. మొదట డీన్ 16 బాళ్లలో 2 వికెట్లు, లారెన్ బెల్ 18 బాళ్లలో 2 వికెట్లు, సోఫీ ఎకిల్స్టోన్ 13 బాళ్లలో 2 వికెట్లు, సారా గ్లెన్ 13 బాళ్లలో 2 వికెట్లు. దాటికి భారత్ 16.2 ఓవర్లలోనే 80 పరుగులకే కుప్పకూలింది. జమీమా 56 బంతుల్లో 30 రన్స్, దీనిలో 2 ఫోర్లు మాత్రమే రాణించింది. లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 11.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్యాప్సీ 21 బంతుల్లో 25 స్కోర్ చేసింది. 4 ఫోర్లు ఉన్నాయి. దీంట్లో ఈ టాప్ స్కోరర్గా నిలిచింది రేణుకా సింగ్. రెండో T20 భారత బ్యాటింగ్ ఘోరం. టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన ఆ జట్టు ఖాతా తెరవకుండానే ఓపెనర్ షఫాలి వర్మ వికెట్ను చేజార్చుకుంది. ఇక సంక్షిప్త స్కోర్ ఒకసారి చూసినట్టయితే భారత్ మహిళల ఇన్నింగ్స్ 16.2 ఓవర్లలో 80 ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండు 11.2 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 82తో మ్యాచ్ను విజయం సాధించింది. ఇవి డిసెంబర్ 10, 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.